హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఉన్న 3 హిడెన్ ఫీచర్స్ గురించి చెప్పబోతున్నాం అనమాట. వీటిని యూజ్ చేయడం వల్ల మన ఫోన్ పెర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫస్ట్ ఫీచర్ వచ్చేసి బ్లూటూత్ అన్లాక్ అనమాట. దీన్ని ఎనేబుల్ చేసుకోవడం వల్ల ఏమంటే మనకి యూజ్, మనం ఎప్పుడైతే బ్లూటూత్ కనెక్ట్ అయ్యామనుకో అప్పుడు ఆటోమేటిక్గా ఫోన్ అన్లాక్ అవుతుంది. మనం అన్లాక్ చేసే పని లేదు, పాస్వర్డ్ కొట్టి ఫింగర్ ప్రింట్ పని లేదనమాట. ఒకసారి బ్లూటూత్ డివైస్ కనెక్ట్ అయిందంటే అది ఆటోమేటిక్గా అన్లాక్ అవుతుంది. ఇక్కడ అన్లాక్ విత్ బ్లూటూత్ డివైస్ మీద క్లిక్ చేసి అక్కడ అన్లాక్ డివైస్ మీద ఎనేబుల్ చేయాలన్నమాట. ఇక్కడ అలో మీద క్లిక్ చేసి బ్లూటూత్ ఇప్పుడు నేను వాచ్ కనెక్ట్ చేయాలి, వాచ్ మీద సెలెక్ట్ చేశాను. వాచ్లో మనం ఎనేబుల్ చేయాలన్నమాట పర్మిషన్. తర్వాత ఇలా వస్తుంది, ఓకే మీద క్లిక్ చేస్తే అయిపోయింది అనమాట. ఇక్కడ మనం రేంజ్, మనం వాచ్ దగ్గరలో ఉండాలా లేదంటే దూరంలో ఉండాలా మన ఇష్టం అనమాట. అది నేనైతే క్లోజ్ మీద క్లిక్ చేస్తాను అనమాట. సెకండ్ ఫీచర్ వచ్చేసి స్క్రీన్ పిన్నింగ్. మనం ఎవరికైనా మన మొబైల్ ఇచ్చినప్పుడు మన ప్రైవసీ మెయింటైన్ చేయడానికి ఈ ఫీచర్ అనేది మనకి యూజ్ఫుల్ అనమాట. ఇక్కడ స్క్రీన్ లాక్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రైవసీ మీద క్లిక్ చేయాలన్నమాట. ఇలా అలో స్క్రీన్ ప్రింటింగ్ యాప్స్ ఉంది కదా, ఇది ఆన్ చేయాలన్నమాట. మనం ముందుగానే లెవెల్ చేసి మనం ఇప్పుడు ఆన్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే రీసెంట్ క్లిక్ చేసి మనం ఏ యాప్ అయితే చేయాలనుకున్నామో ఆ యాప్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే అక్కడ పిన్ ఉన్న కూడా దానికి క్లిక్ చేయాలి. ఇప్పుడు దానిలోంచి ఎనికి కావాలంటే రీసెంట్ బటన్ అలాగే బ్యాక్ బటన్ లాంగ్ ప్రెస్ చేసుకోవాలన్నమాట. అంతే, సింపుల్. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనం మొబైల్లో పెద్ద స్క్రీన్ ఉంటుంది కదా, దాన్ని మనం సింపుల్గా వాడాలంటే ఈ ఫీచర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఈ ఫీచర్ పేరు వచ్చేసి వన్ హ్యాండ్ గెస్చర్ అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మన బిగ్ స్క్రీన్ అనేది స్మాల్ స్క్రీన్ అయిపోతుంది అనమాట. సెట్టింగ్స్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లో కిందకి స్క్రోల్ చేశాక అక్కడ ఉన్న అడిషనల్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి అక్కడ వన్ హ్యాండ్ మోడ్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేయాలన్నమాట. దీన్ని ఎనేబుల్ చేసుకుని మన హోమ్ బటన్ని రీసెంట్ వైపు బటన్ జరపాలన్నమాట. అలా జరపడం వల్ల వన్ స్క్రీన్ మోడ్ అనేది అంటే ఇప్పుడు మనకి స్క్రీన్ అనేది సగం వచ్చింది అనమాట. ఇలా మనం దాన్ని కంట్రోల్ చేసుకుని వాడచ్చు. ఇప్పుడు వాడుతున్నాం కదా అలాగా. ఇప్పుడు మనం దీన్ని డిసేబుల్ చేయాలంటే మన హోమ్ స్క్రీన్ నుంచి బ్యాక్ బటన్ కంటే సరిపోతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 5 బెస్ట్ సీక్రెట్ కోడ్స్ గురించి చెప్తాను అనమాట.